శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణుల పాదకమలములకు, అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ, ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడడం నిమిత్తం నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను మంథనిలో బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు భాగవత సప్తాహం చేస్తుంటే ఆ సప్తాహంలో ఉన్నాను. కొన్ని వార్తలు మనస్సుకి కష్టం కలిగేటటువంటివి వచ్చినాయి, దాని మీద స్పందించాలని వీడియో చేస్తున్నా. గోవిందానంద సరస్వతి అనే పేరు మీద తిరిగే ఒక మూర్ఖుడు, ఒక తెలివి తక్కువ సన్నాసి, ఏ స్థాయిలో మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాను అనే స్వీయ నియంత్రణ కోల్పోయినటువంటి వాడు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడంలో అతని కంటే ఇంకొక గొప్పవాడు లేడు అని రుజువు చేసుకునే పని నిమిత్తం శృంగేరి వెళ్ళి అక్కడ తిని అక్కడ కాస్త ఉండి, ద్వారక వెళ్ళి బదరి వెళ్ళి అక్కడ తిని అక్కడ తిరిగి ఆ జగద్గురువులకే అపప్రథ వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. శృంగేరి జగద్గురువుల విషయంలో చాలా విషయాలు ప్రేలుతూ ఉన్నాడు. ఒక వైశ్యుడికి దండం ఎలా ఇచ్చారు అని మాట్లాడే ముందు సిగ్గుండాలి, ఒంటి మీద నియంత్రణ ఉండాలి, మాట మీద నియంత్రణ ఉండాలి. శృంగేరి స్వామివారు దండం ఇవ్వడం మీకు తెలుసా? శృంగేరి స్వామివారు విధుశేఖర భారతీ మహాస్వామి చరణులకి తప్ప ఇంకెవరికి దండం ఇచ్చినట్టుగా లేదు. ఇక ఎవరో ఎంపిక చేసుకొని ఎక్కడైనా వస్తే జగద్గురువుల ముందు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ వ్యక్తులు వచ్చినా, అత్యంత దుర్మార్గులైన వాళ్ళు వచ్చినా, గొప్పవాళ్ళు వచ్చినా ఆశీర్వదించి పంపించడము అనే ధర్మమే. వారికి అన్నిటి యందు బ్రహ్మవస్తువే దర్శనమవుతుంది, ఆ బ్రహ్మాన్ని మాత్రమే దర్శించేవాళ్ళు. కాబట్టి అక్కడ సహకరించారు, ఆశీర్వదించారు. ఇక ఇంకోటి ఏమిటి, ఇలా ఇవ్వచ్చా అంటే వ్యుత్థాయాథ భిక్షాచర్యం చరంతి అని బృహదారణ్యకంలో చాలా అద్భుతమైనటువంటిది ఆ వార్తిక భాష్యంలో మనకు లభిస్తుంది. సురేశ్వరాచార్యులు వారు రాసింది. దీన్ని త్రైవర్ణికోపలక్షణంగా తీసుకోవాలి అనే విషయాన్ని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ మనకి తెలుసా చచ్చా, కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించి మాట్లాడాలి. ఇక విజయయాత్ర విషయం, ఒక పీఠము, దానికి ఒక పరంపర, ఒక పద్ధతి ఉంటుంది అనే విషయం తెలియనటువంటి మూర్ఖుడు విధుశేఖర భారతి మహాస్వామి చరణులను వంకబెడుతున్నాడు. ఏ విషయంలో అధికుడు అనుకుంటున్నాడో తెలియదు. భారతీ తీర్థ మహాస్వామి చరణులు సన్యాసమిచ్చి విజయయాత్ర చెయ్యని వారు ఆజ్ఞాపిస్తే గురువు ఆజ్ఞని ధిక్కరించకుండా ఉత్తర పీఠాధిపతి అనే విషయాన్ని కూడా వారే ఉత్తరాధికారిని నిర్ణయించారు అని చెప్పి అన్ని విధాలా సంసిద్ధం చేస్తే నీ ఏడుపు, నీ అక్కసేమిటయ్యా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ అక్కసేమిటి? నీ బాధ ఏమిటి? ఆయన చేసిందేమిటి? వచ్చి అవైదికమైన పనులు చేశారా? నువ్వు చేస్తున్నావు. సన్యాసం తీసుకొని అవైదికంగా ఇష్టం వచ్చినట్టు, ఏది వైరాగ్యం అనేటటువంటి లక్షణం లేకుండా జ్ఞానం అనే లక్షణాన్ని పక్కన పెట్టి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. బదరి పీఠం నాకు దక్కలేదు, ఇది నీ ఏడుపు. చచ్చు ఆనందం, చచ్చు తెలివితేటలు అంటారు చూడండి. అమృతానందం కాదు ఇది, మృతానందం. ఈ మృతానందం దగ్గర పెట్టుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇది ఇక్కడికి ఆగదు, ఇంకా పైకి వెళ్తుంది. ఇదేదో నీ దాకానే అనుకుంటున్నావేమో. పెంట మీద రాయబడి పెంట చింది మన మీద పడితే అయ్యో పెంట పడిందని బాధపడతారు, కానీ అది ఆ పెంట దగ్గర ఆగదు. ఆ వెనకాల రాయికి ప్రక్షాళన జరుగుతుంది. ఆ రాయిని విసిరినటువంటి వాడికి కూడా
ప్రక్షాళన జరుగుతుంది, అక్కడ దాకా చేరేదాకా చేసుకోకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నువ్వు సన్యాసి ఎలా అని రుజువు చేసుకోమని చెప్పారు. 20 ఏళ్లకి నీకు ఉపనయనం అయింది. బ్రాహ్మడికి 20 ఏళ్లకు ఉపనయనం అయితే అసలు వాడు బ్రాహ్మడు అవుతాడా? వాడికి సన్యాసం తీసుకునేటటువంటి యోగ్యత ఉందా? దీనికి సమాధానం చెప్పలేదు ఇప్పటికి. ఇది సమాధానం చెబితే అప్పుడు పండిత పరిషత్తు అన్నావు కదా, పండిత పరిషత్తు బహిష్కరించవచ్చు అన్నప్పుడు ఎవరు బహిష్కరించాలి? పండిత పరిషత్తు బహిష్కరించాలి. నువ్వు సుంఠవి, నువ్వు బహిష్కరించేదేంటి? మేము బహిష్కరిస్తున్నామంటావు. సుంఠ, ముందు వెళ్ళి ఓ పండిత పరీక్షలో కూర్చో, ఓ పండిత సభలో 10 మంది పెద్ద పండితుల్ని తీసుకురా, వాళ్ళ దగ్గర కూర్చొని శాస్త్ర చర్చ చేసి నేను కూడా పండితుణ్ణే అని చెప్పు. నేను కూడా పండితుణ్ణి అనేటటువంటి మాట మాట్లాడు. మేము నీ బతుకెంత, నువ్వెంత, నువ్వు బహిష్కరించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? కాబట్టి నువ్వు ఎవరెవరు పండితులని అన్నావో ఆ పండితులందరూ స్వామివారి భారతీ తీర్థ స్వామివారి ఆజ్ఞ మేరకు ఉత్తరాధికారిగా చెప్పబడ్డటువంటి వారిని భారతీ తీర్థులుగానే దర్శనం చేస్తున్నారు. ఇంకో రూపంగా మేము అనుకోవట్లా. మాకు అభేదం, ఆ భక్తితత్వం ఉన్నవాడికి, ఆ గురుభక్తి ఉన్నవాడికి అది తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? చవటకి ఏమైనా తెలుస్తుందా? పందికి పన్నీరు వాసన ఎట్లా తెలుస్తుందండి? దానికి ఆ బురద వాసనే గొప్పగా ఉంటుంది. దీన్నే మృతానందం అంటారు. కాబట్టి ముందు శాస్త్ర చర్చ చేయాలి అంటే నువ్వు సన్యాసికి పనికిరావు అని శాస్త్ర చర్చ చేసి క్షణంలో నేను రుజువు చేస్తాను. నీలో నిజంగా సమర్థత ఉంటే పండితుల్ని తీసుకురా, కూర్చోబెట్టు, వాళ్లతోటి ముందు ఇతరమైనటువంటి శాస్త్రాల్లో 4 చర్చలు చేసి నేను కూడా పండితున్నే అని రుజువు చేసుకున్నాక అప్పుడు మళ్ళీ పండిత చర్చ ఒకటి పెట్టి మిగతా విషయాలు మాట్లాడదాం. సుంఠ, తెలుసుకో ఏం చేస్తున్నావో, అసలు వైరాగ్యం లేకుండా నువ్వు ఎలా వచ్చావో. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవజేత్ అంటారు. ఎప్పుడు వైరాగ్యం వస్తే అప్పుడు సన్యాసం తీసుకోవాలి. నోటికొచ్చినట్టు తూలే ప్రతి ఒక్కడూ సన్యాసి కాదు. ఏ స్థాయిలో ఎవరితోటి ఎలా మాట్లాడుతున్నాం, ఎంత మాట్లాడాలి, ఈ జ్ఞానం ఉండాలి. స్వామివారు విజయయాత్రలో అవైదికమైన పనులు చేశారా? చెన్నైలో 300 మంది వేద విద్వాంసులతో వేద సభ ఏర్పాటు చేశారు. వాళ్ళకంటే నువ్వు పండితుడివే సుంఠ? వాళ్ళకంటే గొప్పవాడివి కాదు కదా. ఇక నరసరావుపేటలో 100 మంది వేద విద్వాంసులతో సభ అయింది. వాళ్ళకంటే పండితుడివే? పరమశుద్ధవి. కాబట్టి అక్కడ పండితులందరూ వెళ్ళి కూర్చున్నారు. ఇక గుంటూరులో 150 మంది వేద విద్వాంసులతోటి ఇది విధుశేఖర భారతి మహాస్వామి చరణుల ఎదురుగుండా సభ జరిగింది. వాళ్ళకంటే పండితుడివా నువ్వు? ఒక్కళ్ళైనా నీ పక్కనున్నారా? లింగుని నెట్టుకుమంటూ దండ వేసుకొని తిరుగుతున్నావు. శరీరం మీద అంత అభిమానం ఉన్నా నువ్వేం సన్నాసివయ్యా? సెక్యూరిటీ కావాలా నీకు? ఎవరిచ్చారు అసలు సెక్యూరిటీ? దేనికి నీకు సెక్యూరిటీ? శరీర భ్రాంత, చచ్చిపోతా అని భయమా? ఇది గోడలు దూకడం, మేడలు దూకడం కాదు కదా. ఇది జాగ్రత్తగా మాట్లాడాలి. పక్కన నీకు ఒక యతికి ఎంత అవసరమో అంత స్థాయిలో ఉండాలి. అహరహము బ్రహ్మోపాసన చెయ్యాలి. అంతేగాని ఎక్కడ కుక్క పెంట ఎక్కడుంటే వాసన చుట్టానికి అక్కడ పోయినట్టు మంచి పదార్థాల మీద కూడా పెంట అనేటటువంటి ముద్ర వేసే ప్రయత్నం ఎందుకయా నీకు? ఆయన స్వామివారు రాజమహేంద్రవరం వెళ్తే 200 మంది వేద పండితులు అక్కడ వచ్చారు. నువ్వు వెళ్ళావు, ఎవడొచ్చాడు అక్కడ? అదో ముష్టి 2 పనికి మాలినటువంటి వాళ్ళని అటు ఇటు వేసుకొని తిరుగుతూ. మన స్థాయి ఏంటో, మన గౌరవం ఏంటో తెలుసుకో. సంపూర్ణ శృంగేరి మఠ ప్రక్షాళన చేస్తావని బతుక్కి నువ్వు ముందు సన్యాసివని రుజువు చేసుకో. సన్యాసి జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈ దొంగ బాబా, ఈ దొంగ సన్యాసిని ఒక్కళ్ళు ఆదరించకండి పరిపూర్ణంగా. ఎందుకంటే మనకి శంకరాచార్యులు వారు చెప్పారు, పెద్దలందరూ అంటారు, కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ అని. కాషాయ దండం ఉన్నంత మాత్రానే యతులని పూజించాలి, సంశయం లేకుండా అని. కానీ ఇట్లాంటి త్రాష్టులు రావడం వల్ల మనం దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ. ఇలాంటి అనుమానాస్పదమైన వ్యక్తులు తిరుగుతున్నారు. వీడు దొంగ సన్నాసి, నేను రుజువు చేస్తా పండిత పక్షాన్ని పెట్టి. అతన్ని పండిత పక్షం ఒకటి పెట్టి నేను పండితుడిని అని రుజువు చేసుకోమనంటే బహిష్కరిస్తున్నావు అనే మాట తర్వాత మాట్లాడతాడు అతను. దీనికి సమాధానం చెప్పు.
ఇంకోటి ఏం చెప్పావు, శృంగేరిలో శారదా అమ్మవారు వెళ్ళిపోతారు, అక్కడ ఉత్సవాలు జరగవు, స్వర్ణహంపి వచ్చేస్తుంది. స్వర్ణహంపిలో దిక్కు లేదు నీకు. అమ్మవారు ఎక్కడొచ్చింది? అద్భుతంగా 2 నవరాత్రులు చాలా విశేషంగా జరిగినాయి శృంగేరిలో. నీ చేతిలో ఉన్న దండంతో నువ్వు కొట్టుకుంటే ఉత్తముడివి, వేరే వాళ్ళు కొడితే పాపం వాళ్ళ శక్తి కూడా దండగా. ఆ కర్రలు పట్టుకొని దిరక్కు ఊరికినే మారణాయుధాల కింద ఉంటాయి, నీలాంటి వాళ్ళ చేతిలో ఉంటాయి. యోగ్యమైన ఎతి చేతిలో ఉంటే అది దండం, నీ దగ్గర ఉంటే మారణాయుధం. ఆ నోటికి నియంత్రణ లేదు, ఆ చేతికి నియంత్రణ లేదు, ఆ మొత్తం కాషాయానికి ఉండేటువంటి గౌరవం తీయడానికి కొంతమంది వస్తారు. అందులో ప్రథముడివి నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ప్రతి దానికి అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం, అనుభవించి తీర్తావు. వరుణదండన ఉంటుంది, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు నువ్వు. వరుణదండన అనే దాన్ని నువ్వు భరించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు. స్వస్తి.